ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో పరేడ్ నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ శ్రీ ఎస్ మహేందర్ పరేడ్కు హాజరై గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పరేడ్ను పరిశీలించి అధికారులు మరియు సిబ్బందికి విధి నిర్వహణలో క్రమశిక్షణ, సమయపాలన, శారీరక దృఢత్వం ఎంతో అవసరమని సూచించారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమంలో భాగంగా సిబ్బందిని ఉద్దేశించి జిల్లా అదనపు ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి నిర్ణీత వేగ పరిమితుల్లో వాహనాలు నడుపుతూ రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చునని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల వివరాలను ఈ సందర్భంగా తెలియజేశారు. అధిక వేగం, అజాగ్రత్త వాహన నిర్వహణ కారణంగానే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో జరిగిన హత్యల కంటే కూడా రోడ్డు ప్రమాదాలలో మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రోడ్డు ప్రమాదాలలో మరణిస్తున్న వారిలో యువత శాతం ఎక్కువగా ఉండడం ఆందోళనకరమని పేర్కొంటూ ప్రతి యువతకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సిబ్బంది ఇంటి నుండి బయలుదేరి క్షేమంగా తిరిగి ఇంటికి చేరే వరకు వారి కుటుంబ సభ్యులు ఎదురు చూస్తారని, అందువల్ల రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడుపుతూ తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని సూచించారు. చివరగా జిల్లా అదనపు ఎస్పీ శ్రీ ఎస్ మహేందర్ సిబ్బందితో కలిసి ఈ క్రింది రోడ్డు భద్రతా ప్రతిజ్ఞను పఠనం చేశారు. నేను భారతదేశ పౌరుడిగా మోటారు వాహనాల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని, ఇతరుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించనని, ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దృఢ సంకల్పంగా ప్రమాణం చేస్తున్నానని ఇలా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్డీఎస్పీ శ్రీ రంగానాయక్, సిఐలు శ్రీ జార్జ్, శ్రీ మహేష్, ఎస్ఐలు మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నిజాంపేట కల్వకుంట వరకు ఉన్నది. అలాగే గడిపెద్దాపూర్ నుంచి మన నారాయణఖేడ్ వరకు నేషనల్ హైవే 161 ఉన్నది. అలాగే స్టేట్ హైవేస్ కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ ఉన్నాయి. మన రోడ్లు బాగా ఎత్తున్నాయి. కొన్ని రోడ్ల వల్ల కొన్ని స్పీడ్గా పోవడం వల్ల కానీ, అతివేగం వల్ల కానీ, అజాగ్రత్త వల్ల కానీ జరుగుతాయి. లాస్ట్ ఇయర్ మనం శివంపేట దగ్గర చూసాము. హైదరాబాద్ నుంచి కారు నడుపుకుంటూ వస్తుంటే తెలియక కారు బావిలో పడి 7 మంది చనిపోయారు. అలాగే లాస్ట్ ఇయర్ కూడా మనకు ఇక్కడ వికారాబాద్ తాండూరు ఆర్టీసీ డిపోలో ఎర్లీ మార్నింగ్ వస్తుంటే కంకర లారీ పోయి గుద్దుకుంటూ దాంట్లో 20 మంది చనిపోయారు. మనకు కర్నూలు జిల్లాలో లాస్ట్ ఇయర్ కావేరీ ట్రావెల్స్ హైదరాబాద్ నుంచి బెంగళూరు పోతుంటే రోడ్లో ఒక స్కూటర్ 2 వీలర్ పడిపోయి ఉంటే దాంట్లో మన స్క్రాచ్ అయ్యి దాంట్లో 20 మంది 40 మంది సజీవదహనమయ్యారు. చాలా ఇన్సిడెంట్స్ మన కళ్ళెదురుగా జరుగుతున్నాయి. కాబట్టి మనం ఉద్యోగాలు చేసి మన కుటుంబం గురించి మనం సేఫ్గా ఇంటి నుంచి బయలుదేరి మళ్ళీ ఇంటికి చేరుకోవాలంటే అలైవ్ ముఖ్యంగా అది డీజీపీ గారు ప్రతిపాదించారు. ఈ నెల 12వ తారీఖు రోజు ప్రారంభిస్తే 13వ తారీఖు రోజు అందరు కూడా మన జిల్లాలో ఈ గ్రామీణ ప్రాంతాల్లో చేసే ముఖ్యంగా ప్రతి ఒక్కరు గ్రామీణ ప్రాంతం యూత్కి అనేది కంపల్సరీ చేరాలి. ఎందుకంటే చాలామంది యూత్ చనిపోతున్నారు. దాంట్లో మన అన్నదమ్ములు ఉండొచ్చు, మన పిల్లలు ఉండొచ్చు, అట్లాగే రక్త సంబంధికులు కూడా ఉండొచ్చు. ఇక్కడ మనకే కాకుండా మన బంధువులకు వేరే జిల్లాలో ఎక్కడైనా కూడా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని విధిగా పాటించాలి. ఇప్పుడు రహదారి ప్రతిజ్ఞ ఉంటుంది. అట్లాగే ముఖ్యంగా హోంగార్డ్ ఆఫీసర్స్కు డీజీ నుంచి ఒక సర్క్యులర్ వచ్చింది. ఈ నెల 5వ తారీఖు రోజు సిరిసిల్లలో యాదయ్య అనే హోంగార్డు